హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు వీడియోలో మనం ఏంటి అని అంటే పోయెట్స్, ఎస్సేయిస్ట్, డ్రామాటిక్స్ అండ్ నవలిస్ట్ల గురించి తెలుసుకుందామండి. సో ఈరోజు అయితే మనం థర్డ్ టు ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పోయెట్స్ అండ్ నవలిస్ట్ల గురించి తెలుసుకుందాం. సో డిఎస్సిలో దీని మీద మనకు ఒక బిట్ అయితే గ్యారంటీగా వస్తుంది. సో విత్ కోడ్స్తో నేర్చుకుందామండి. సో ఇక్కడ ఫస్ట్ మనం థర్డ్ క్లాస్ చూస్తే, సో ద స్వింగ్ యొక్క పోయం. స్వింగ్ అంటే ఉయ్యాలూగడాన్ని స్వింగ్ అంటారు. సో స్వింగ్ అంటారు. ఈ స్వింగ్, సో ఇక్కడ చూడండి, రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. సో ఉయ్యాల ఎవరు ఊగుతున్నారు అని అంటే రాబర్ట్ సన్. గుర్తుపెట్టుకోండి, రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్, అలా గుర్తుపెట్టుకోండి. సో ఉయ్యాల ఎవరు ఊగుతున్నారు? రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. ద వీల్స్ ఆన్ ద బస్, ఇది ఒక పోయం అండి. సో మనకి నార్మల్గా ఉంటుంది, ద వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్. సో అలాంటి పోయం ఉంది కదండి, అదే ఈ పోయము. సో దీన్ని బస్ ఎక్కడ పోతుంది? హిల్స్ మీదుగా పోతుంది. వన్నా హిల్స్. దీన్ని రాసింది ఎవరు? వన్నా హిల్స్. ఎలా వెళ్తుందంటే కొండల మీదుగా వెళ్తుంది, వన్నా హిల్స్. అలా గుర్తుపెట్టుకోండి. సో ద మూన్ పోయం. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ద మూన్ పోయం. ద మూన్ మనకు తెలుసు, చందమామ. సో దీన్ని రాసింది ఎవరు? ఎలిజా లీ కబోర్డ్ ఫోలార్స్. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సో ఇక్కడ చూడండి, దట్ ఈజ్ లీ. సో మూన్ మనకు వేసి ఎలా చూస్తుందంట? జాలిగా చూస్తుందంట. ఎలా చూస్తుంది? జాలిగా. సో ఇక్కడ ద లిటిల్ ప్లాంట్, చిన్న మొక్క ఎలా ఉంది అని అంటే కేఎల్ బ్రౌన్. సో బ్రౌన్గా ఉంది. నార్మల్గా మనకి కాడలు బ్రౌన్గా ఉంటాయి. సో కానీ ఇక్కడ మనకి లిటిల్ ప్లాంట్ ఎలా ఉంది? బ్రౌన్గా ఉంది. అలా గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ ఒకసారి, స్వింగ్ ఉయ్యాలు ఎవరు ఊగుతున్నారు? సో నేను ఇవన్నీ హైడ్ చేసేస్తున్నాను చూడండి. సో మళ్ళీ మీరు చెప్పేస్తారని. ఒక్క నిమిషం. సో ఇప్పుడు మనం చూద్దామండి. సో ద స్వింగ్ ఎవరు చెప్పాను? రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. సో రాబర్ట్ వాళ్ళ సన్ను ఊగుతున్నాడు అని చెప్పాను. ద వీల్స్ ఆన్ ద బస్. సో బస్సు యొక్క వీల్స్ రౌండ్ అండ్ రౌండ్. సో ఎక్కడికి వెళ్తున్నాయి? హిల్స్ మీద, వన్నా హిల్స్. ద మూన్కి మనకి వైపు ఎలా చూస్తుంది? జాలిగా, ఎలిజా లీ. ద లిటిల్ ప్లాంట్. సో ఇక్కడ లిటిల్ ప్లాంట్ ఏ కలర్లో ఉంటుంది? బ్రౌన్, కేఎల్ బ్రౌన్. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలండి. సో ఇప్పుడు థర్డ్ క్లాస్ అయిపోయాయండి పోయెట్స్. సో చూడండి, ఇప్పుడు మనం ఫోర్త్ క్లాస్కి వద్దామండి. ఫోర్త్ క్లాస్లో చూడండి, ఫోర్త్ క్లాస్లో మేజర్ ధ్యాన్ చంద్ అన్న ఈ మనకి స్టోరీ అండి. ఇది ధ్యాన్ చంద్ స్టోరీ. సో ఈ ధ్యాన్ చంద్ స్టోరీని మనకి ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే, స్టోరీ అడాప్టెడ్ ఫ్రమ్ మేజర్ ధ్యాన్ చంద్ బై సంజయ్ దురానీ. సో ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మేజర్ ధ్యాన్ చంద్, ఇది అతను రాసిన స్టోరీ అండి. అతను రాసిన స్టోరీ బై సంజయ్ అని గుర్తుపెట్టుకోండి, సంజయ్. సో ఇక్కడ నెక్స్ట్, ద కిటన్ ఎట్ ప్లే. కిటన్ అంటే ఏంటి? పిల్ల అని అర్థం. సో పిల్ల, ద కిటన్ ఎట్ ప్లే. సో కిటన్ ఎట్ ప్లే అని అంటే పిల్లి ఆడుకుంటుంది. పిల్లి ఆడుకుంటా విలియం వర్డ్స్వర్త్ దీన్ని రాసింది. ఎలా గుర్తుపెట్టుకోవాలి కోడ్ అని అంటే వర్డ్స్వర్త్. సో వర్డ్స్ ఎలా ఉన్నాయంట? పిల్లి యొక్క వర్డ్స్ వర్త్ఫుల్గా ఉన్నాయంట. వర్త్ఫుల్గా ఉన్నాయంట. అంటే ద కిటన్ ఎట్ ప్లే, పిల్లి యొక్క వర్డ్స్ ఎలా ఉన్నాయంట? వర్త్ఫుల్గా ఉన్నాయి. కైండ్ వర్డ్స్ అంటే జాలి మాటలు. సో ఇలా ఎలా ఉన్నాయి? దీన్ని రాసిన పోయం హెన్రీ డబ్ల్యూ లాంగ్ఫెలో. సో కైండ్ వర్డ్స్, జాలి మాటలు ఎలా ఉన్నాయంట? లాంగ్గా ఉన్నాయి. సో ఇక్కడ కిటన్ ఎట్ ద ప్లే, పిల్లి మాటలు ఎలా ఉన్నాయి? వర్త్ఫుల్ వర్డ్స్గా ఉన్నాయి. విలియం వర్డ్స్వర్త్ అట్లా గుర్తుపెట్టుకోండి. కైండ్ వర్డ్స్ ఎలా ఉన్నాయి? లాంగ్గా ఉన్నాయి. అందుకని లాంగ్ ఫెల్లో గుర్తుపెట్టుకోండి, లాంగ్గా ఉన్నాయి. కైండ్ వర్డ్స్ జాలి మాటలు, ఎవరైనా జాగ్రత్త చెప్తే పెద్దగా ఎక్కువ ప్రొలాంగ్ చేసి చెప్తారు కాబట్టి లాంగ్ వర్డ్స్, అలా గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ చెప్తాను చూడండి, మేజర్ ధ్యాన్ చంద్ నుంచి అడాప్ట్ చేసుకోబడ్డారు. సో సంజయ్ గుర్తుపెట్టుకోండి. కిటన్, పిల్లి మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంట? సో వర్త్ఫుల్గా ఉన్నాయి, వర్త్. సో ఇంకా కైండ్ వర్డ్స్ ఎలా ఉన్నాయి? పొడుగ్గా లాంగ్ ఫెలో. ఇంకా ద రైన్, వర్షం. సో పోయం ఎవరు రాశారు?
తిరువెల్లియార్. సో దీని ఎలా గుర్తుపెట్టుకోవాలి? రైన్ రైన్ ఎక్కడ పడుతుందంటే తిరువెల్లియార్లో పడుతుంది అని గుర్తుపెట్టుకోండి. వర్షం ఎక్కడ పడుతుంది? తిరువెల్లియార్లో పడుతుంది, అలా గుర్తుపెట్టుకోండి. ద రెయిన్బో. సో ఈ పోయంని ఎవరు రాశారు అంటే క్రిస్టీనియా రుసేటి. సో ఇక్కడ మనకి రెయిన్బోలో రోజ్ కలర్ లేదు, కానీ రోస్తి అని గుర్తుపెట్టుకోండి. క్రిస్టేని రోసేటి అది రోస్తి అని చెప్పి. రెయిన్బోలో ఏ కలర్ ఉంది? రోస్తి. సో ఇప్పుడు మనం వీటిని హైడ్ చేద్దామండి. సో హైడ్ చేసి ఆన్సర్స్. వచ్చిందా? సో హైడ్ అండి. సో హైడ్ చేసి ఇప్పుడు మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. సో పక్కనే నేను క్లోజ్ చేయలేను కాబట్టి మీకు. సో ఇప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ ఎక్కడి నుంచి వచ్చింది? మేజర్ ధ్యాన్ చంద్ నుంచి వచ్చింది, అడాప్టెడ్ బై సంజయ్. చాలు. ద కిటెన్ ఎట్ ప్లే. కిటెన్ ఎలా ఆడుకుంటుంది? ఏం మాటలు మాట్లాడుతుంది పిల్లి? వర్త్ఫుల్ వర్డ్స్. అవునా? వర్త్ఫుల్ వర్డ్స్, విలువైన మాటలు మాట్లాడుతుంది. సో పిల్లి ఎలా మాట్లాడుతుంది? వర్డ్స్ వర్త్. సో విలువైన మాటలు మాట్లాడుతుంది అని చెప్పి. సో అదేవిధంగా కైండ్ వర్డ్స్ మాటలు ఎలా ఉన్నాయంటే అంటే లాంగ్గా ఉన్నాయి. సో ద రైన్ ఎక్కడ పడుతుంది? తిరువెల్లియార్. ద పోయం ఎక్కడ ఉంది? ద రెయిన్బో ఏంటంటే రోస్తి, క్రిస్టేని రోస్తి. సో ఇప్పుడు ఈ 4th క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో దీస్ ఆర్ ద 4th క్లాస్ అండి. సో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కొంచెం ప్లీజ్ అండి. సో లాస్ట్ మనం 5th క్లాస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో 5th క్లాస్లో రిటర్న్ ఇన్ మార్చ్, ఫస్ట్ పోయం రిటర్న్ ఇన్ మార్చ్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, రిటర్న్ ఇన్ మార్చ్. ఈ రిటర్న్ ఇన్ మార్చ్ రాసింది ఇది కూడా వర్డ్స్వర్త్ అండి, విలియం వర్డ్స్వర్త్. ఇందాక వచ్చింది మనకి కిటెన్ ఎట్ ద ప్లేలో వర్డ్స్వర్త్, పిల్లి విలువైన మాటలు చెప్పిందని. అలాగే రిటర్న్ ఇన్ మార్చ్లో రాసినట్టు కూడా విలువైనవే రాశారు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ కూడా డబ్ల్యూ. రిటర్న్ ఇన్ మార్చ్ డబ్ల్యూ విలియం వర్డ్స్వర్త్ అలా అన్నా గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూ అన్నా గుర్తుపెట్టుకోండి. లేకపోతే రిటర్న్ వర్డ్స్ ఎలా ఉన్నాయి? వర్డ్స్ అంటే వర్త్ఫుల్ వర్డ్స్. సో వర్డ్స్వర్త్. ద నెక్లెస్, ఇది ఒక స్టోరీ అండి. సో ఆమెకి నెక్లెస్లు అంటే పిచ్చి. ఒక నెక్లెస్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకుంటుంది పార్టీ కోసం అని చెప్పి. ఆ నెక్లెస్ పోద్ది. ఆ నెక్లెస్ ఆమెకి తిరిగి తీసుకొని వచ్చి ఇవ్వడానికి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గుడి చాకరీ చేయాల్సి వస్తుంది. సో అది ఆ స్టోరీ. సో ఏ ఫ్రెంచ్ టేల్, ఇది ఏం టేల్ అండి? ఒక ఫ్రెంచ్ కథ అని అంటాం. ఫ్రెంచ్ టేల్ అడాప్టర్ ఫ్రమ్ ద నెక్లెస్ బై గైడి మనుపసంత్. సో మౌపసంట్. సో ఇక్కడ గైడి. సో నెక్లెస్ అడాప్టెడ్ మామూలుగా చాలా వరకు రాదు, ఒకవేళ వస్తే నెక్లెస్ గైడి మౌపసంత్, అది గుర్తుపెట్టుకోండి. గాయ్ గుర్తుపెట్టుకోండి చాలు. సో పేపర్ బోట్స్. సో ఈ పేపర్ బోట్స్, సో ఇక్కడ రాసిన పోయం ఎవరు అని అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సో పేపర్ బోట్స్ రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. మనకి తెలుస్తుంది రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి నేషనల్ యాంథమ్ రాసిన వ్యక్తి అండి. సో పేపర్ బోట్స్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడుకున్నాడు అని గుర్తుపెట్టుకోండి. సో వేమన పోయమ్స్, ఇది నిజమే అండి. వేమన పోయమ్స్ మనకు తెలుసు, వేమన పద్యాలు అని. వేమన పద్యాలు విశ్వదాభిరామ వినర వేమ. సో ఈ వేమన పద్యాలు ఎవరు రాస్తారు? వేమన అని రాస్తారు. వాటిని ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరు అని అంటే సిపి బ్రౌన్. ఎవరు? సిపి బ్రౌన్. వాటిని అనువదించింది ఎవరు? సిపి బ్రౌన్. సో ద పోయం వేమన పోయమ్స్, ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ వేమన పోయమ్స్ ట్రాన్స్లేటెడ్ బై సిపి బ్రౌన్. ఎస్. వీ షల్ ఓవర్కమ్, మేము దాని నుంచి ఓవర్కమ్ అవ్వగలము. ఇది కూడా ఒక పోయం అండి. సో దీన్ని రాసింది ఎవరు అంటే మార్టిన్ లూథర్ కింగ్. ఎస్. సో ఈయన ఫేమస్ అండి. సో ఎలా అంటే ఈ వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్ అన్న దాంట్లో ఇతను బ్లాక్గా ఉన్నప్పటికీ కూడా బ్లాక్ పీపుల్ అని అవాయిడ్ చేస్తున్నారు ఈ యూఎస్ఏ కంట్రీస్లో అని చెప్పి. సో ఈయన దానికోసం ఫైట్ చేసిన ఒక వ్యక్తిలో గొప్ప వ్యక్తి అండి.
మార్టిన్ లూథర్ కింగ్. సో వీ షల్ ఓవర్కమ్ దాన్ని రాసింది ఎవరు? మార్టిన్ అని గుర్తుపెట్టుకోండి. సో యూట్యూబ్ రీల్స్లో మార్టిన్ అని చెప్పి ఒక మేడం వాళ్ళ హస్బెండ్ చేస్తున్నారండి. మార్టిన్ అలా అనబోతాం. వీ షల్ ఓవర్కమ్, మేము అధిగమిస్తాం. మార్టిన్ యూట్యూబ్ నుంచి మార్టిన్ నుంచి అధిగమిస్తాం. మార్టిన్ అలాగా. సో ఫస్ట్ 5th క్లాస్ మళ్ళీ ఒకసారి అండి రీక్యాప్ చేద్దాం. సో ఈసారి ఆన్సర్స్ని మీరు చెప్పరు అంటే చూడకుండా చెప్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తూ సో నేను స్ట్రైక్ అవుట్ చేస్తాను. ఎస్, రిటర్న్ ఇన్ మార్చ్లో ఎలా రాశారండి వాళ్ళు? సో ఇక్కడ ఒక గీత ఈ లైన్ అనేది ఎక్స్ట్రా పడిందండి, సారీ ఏమనుకోవద్దు. రిటర్న్ ఇన్ మార్చ్లో ఎలా రాశారండి? వర్డ్స్వర్త్ లేదా విలియం వర్డ్స్వర్త్ ఫుల్ వర్డ్స్ మార్చ్లో రాశారు. ద నెక్లెస్ అనేది ఏ టైల్? ఫ్రెంచ్ టైల్. సో దాన్ని రాసింది ఎవరు? గాయ్ గుర్తుపెట్టుకోమన్నారు. గాయ్. పేపర్ బోట్స్ ఎవరు ఆడుతున్నారు? రవీంద్రనాథ్ ఠాగూర్. వేమన పద్యాలు ఎవరు రాస్తారు? వేమనానే. కానీ దాన్ని అనువదించింది ఎవరు? సిపి బ్రౌన్. సో వీ షల్ ఓవర్కమ్ దేని నుంచి ఓవర్కమ్ రావాలి? యూట్యూబ్లో మార్టిన్ నుంచి ఓవర్కమ్ కావాలి. మార్టిన్ అనే కింగ్ నుంచి ఓవర్కమ్ కావాలి. మార్టిన్ లూథర్ కింగ్. సో దీస్ అండి ఇవి 5th క్లాస్ యొక్క పోయట్స్, వాళ్ళ ఆథర్స్ అండి. సో ఈజీ వేలో మీకు ఉంది అని అనుకుంటాను. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో మీకు ఏ సెక్షన్ నుంచి కావాలి అని చెప్పి కొంచెం కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Hope you like my video. Please subscribe my channel. Thank you.